వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎకనామిక్స్ బిట్స్ తెలుసుకుందాము. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ మిస్ అవ్వడం జరుగుతుంది. కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ వ్యయం ఎక్కువ భాగం దేనిపై జరుగుతుంది? ఆప్షన్ 1 రక్షణ, ఆప్షన్ 2 వడ్డీ చెల్లింపులు, ఆప్షన్ 3 సబ్సిడీలు, ఆప్షన్ 4 సామాజిక సేవలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. రెవెన్యూ లోటు. ఆప్షన్ 1 మొత్తం వ్యయం రాబడి అంతరం. ఆప్షన్ బి కోశలోటు రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయ అధిక్యత. ఆప్షన్ సి ప్రాథమిక లోటు కోశలోటు నుండి వడ్డీ చెల్లింపుల మినహాయింపు. ఆప్షన్ డి బడ్జెట్ లోటు మొత్తం వ్యయం రెవెన్యూ రాబడులు ప్లస్ రుణేతర మూలధన రాబడుల మధ్య వ్యత్యాసం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. రెవెన్యూ లోటు ఆప్షన్ 2. ఆప్షన్ బి కోశలోటు 4. ఆప్షన్ సి ప్రాథమిక లోటు. ఆప్షన్ 3 బడ్జెట్ లోటు. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, వ్యయ చరిత్రను మరిచి తయారు చేసే బడ్జెట్ను ఏమంటారు? ఆప్షన్ 1 సాంప్రదాయ బడ్జెట్, ఆప్షన్ 2 వృత్తి ఆధార బడ్జెట్, ఆప్షన్ 3 జీరో ఆధార బడ్జెట్, ఆప్షన్ 4 కాల పరిమితి బడ్జెట్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రవచనాల్లో ఏది తప్పు? ఆప్షన్ ఏ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి ప్రధాని మన్మోహన్ సింగ్. ఆప్షన్ బి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ సి కేంద్ర బడ్జెట్పై తుది నిర్ణయం లోక్సభదే. ఆప్షన్ డి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 112 ప్రకారం వార్షిక ఆదాయ వ్యయాల నివేదిక ప్రవేశపెడతారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 4 ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1924లో రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ నుండి వేరు చేశారు. ఆ వేర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ కింది వాటిలో ఏది? ఆప్షన్ 1 నికోలస్ కమిటీ, ఆప్షన్ 2 రాబర్ట్సన్ కమిటీ, ఆప్షన్ 3 మెక్ లిగన్ కమిటీ, ఆప్షన్ 4 ఆక్వర్త్ కమిటీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, స్థూల కోశ లోటులో రెవెన్యూ లోటు నిష్పత్తి పెరగడం దేన్ని తెలుపుతుంది? ఆప్షన్ 1 పెట్టుబడి పెరుగుదల, ఆప్షన్ 2 అప్పు తీసుకున్న నిధుల దిగుమతుల కోసం వాడటంలో పెరుగుదల, ఆప్షన్ 3 అప్పు తీసుకున్న నిధుల రుణం ఇవ్వడానికి వాడటం కోసం పెరుగుదల, ఆప్షన్ 4 అప్పు తీసుకున్న నిధులు రెవెన్యూ ఉద్దేశం కోసం వాడటంలో పెరుగుదల. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఆర్ఎం చట్టం లక్ష్యం దేన్ని వృద్ధి చేయడం? ఆప్షన్ 1 కోక క్రమశిక్షణ, ఆప్షన్ 2 సహకార ఫెడరలిజం, ఆప్షన్ 3 ద్రవ్యోల్బణ నియంత్రణ, ఆప్షన్ 4 ఫెడరల్ చిత్తం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ రైల్వే బడ్జెట్ను భారతదేశంలో 92 సార్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆప్షన్ బి స్వతంత్ర భారతదేశపు మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఆర్కి షణ్ముగం శెట్టి. ఆప్షన్ సి భారతదేశంలో ఎక్కువసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్. ఆప్షన్ డి భారతదేశంలో కాగితపు రహిత బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ కోశ విధాన ప్రధాన లక్ష్యాలు ఆర్థిక వృద్ధి, న్యాయమైన పంపిణీ. ఆప్షన్ 1 అభిలషణీయమైన వనరుల కేటాయింపు, ఆప్షన్ 2 ధరల స్థిరీకరణ, ఆప్షన్ 3 పూర్తి ఉద్యోగిత, ఆప్షన్ 4 అసమానతల తగ్గింపు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
సమైక్య ఆర్థిక వ్యవస్థలు బడ్జెట్ ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఆదాయ ఖాతాలో ఉండేవి. ఆప్షన్ 1 సొంత పన్నులు, పన్నేతర రెవెన్యూ. ఆప్షన్ 2 కేంద్ర పన్నుల్లో వాటా. ఆప్షన్ 3 సహాయార్థం మంజూరు. ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2022-23లో బడ్జెట్లో రూపాయి రాక అధికంగా దేని నుండి లభిస్తుంది? ఆప్షన్ 1 కార్పొరేట్ పన్ను. ఆప్షన్ 2 ఆదాయ పన్ను. ఆప్షన్ 3 వస్తు సేవల పన్ను GST. ఆప్షన్ 4 కేంద్ర ఎక్సైజ్ ఇన్కమ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విదేశాల నుండి తీసుకునే రుణాలు. ఆప్షన్ 1 రెవెన్యూ వ్యయం. ఆప్షన్ 2 మూలధన వ్యయం. ఆప్షన్ 3 1 and 2. ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్, 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లో వచ్చిన మార్పులు కింది వాటిలో ఏవి? ఆప్షన్ ఏ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 28 నుంచి ఫిబ్రవరి 18కి మార్పు. ఆప్షన్ బి రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్లు విలీనం. ఆప్షన్ సి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికేతర వ్యయాల వర్గీకరణ స్థానంలో మూలధన రెవెన్యూ వ్యయాలుగా మార్పు చేసి ప్రవేశపెట్టింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ ABC. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 బడ్జెట్ ప్రకారం కేంద్ర పన్నుల్లో తెలంగాణకు ఎన్ని కోట్లు కేటాయించారు? ఆప్షన్ 1 43,338 కోట్లు. ఆప్షన్ 2 29,429 కోట్లు. ఆప్షన్ 3 21,470 కోట్లు. ఆప్షన్ 4 45,338 కోట్లు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 బడ్జెట్ ప్రకారం వివిధ రకాల లోటు వాటి శాతాలతో జతపరచండి. రెవెన్యూ లోటు. ఆప్షన్ ఏ 2.9%. ప్రభావిత రెవెన్యూ లోటు 1.7%. ద్రవ్య లోటు 5.9%. ప్రాథమిక లోటు 2.3%. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్లో సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ కేంద్ర బడ్జెట్ మొత్తం 45,309 కోట్లు. ఆప్షన్ బి చిరుధాన్యాల అభివృద్ధి కోసం శ్రీ అన్న పథకం పథక ప్రకటన. ఆప్షన్ సి జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ. 60,000 కోట్లు కేటాయింపు. ఆప్షన్ డి కృత్రిమ ఎరువుల వాడకాన్ని తగ్గించడం కోసం సీఎం ప్రణామ్ పథకం ప్రకటన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా బడ్జెట్ 2023-24 ప్రకారం అమృత కాలంలో కేంద్రం ప్రాధాన్యం ఇచ్చిన 7 అంశాలను సప్తర్షిగా పేర్కొన్నారు. వీటిలోని 7 అంశాలేవి? ఆప్షన్ ఏ సామర్థ్యాల వెలికితీత. ఆప్షన్ బి హరిత వృత్తి. ఆప్షన్ సి సమ్మిళిత అభివృద్ధి. ఆప్షన్ డి యువశక్తి. ఆప్షన్ ఈ మౌలిక సదుపాయాలు. ఆప్షన్ ఎఫ్ చిట్ట చివరి వ్యక్తి లబ్ధి. ఆప్షన్ జి ఆర్థిక రంగం బలోపేతం. హెచ్ గృహం. ఐ విద్యుత్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పురాతన శాసనాలను డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు ఏ వ్యవస్థను ఏర్పాటు చేశామని 2023-24 బడ్జెట్లో ప్రకటన చేశారు? ఆప్షన్ 1 భారత్ పురాతన్. ఆప్షన్ 2 భారతరత్న. ఆప్షన్ 3 భారత్ శ్రీ. ఆప్షన్ 4 భారత్ అభిలాష్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, SRTM చట్టాన్ని పునఃసమీక్ష చేయడానికి ఏర్పాటు చేసిన
ప్యానెల్ కమిటీకు అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు? ఆప్షన్ 1 ఎన్కే సింగ్, ఆప్షన్ 2 ఉర్జిత్ పటేల్, ఆప్షన్ 3 సుమిత్ ఘోష్, ఆప్షన్ 4 రాబిన్ రాయ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభలో భారత ప్రభుత్వ బడ్జెట్ సాయంత్రం 5:30కి ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది. ఏ సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి ఉదయం 11 గంటలకు మార్చారు? ఆప్షన్ 1 1999, ఆప్షన్ 2 2000, ఆప్షన్ 3 2010, ఆప్షన్ 4 2001. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వపు కోశపరమైన లోటు కింది దేనికి దగ్గరగా ఉంటుంది? ఆప్షన్ 1 రెవెన్యూ జమల కంటే రెవెన్యూ ఖర్చు ఎంత అధికంగా ఉంటుందో అంత. ఆప్షన్ 2 ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీపై తీసుకున్న అప్పులు. ఆప్షన్ 3 అప్పుల నుండి వచ్చే ఆదాయం కంటే రెవెన్యూ క్యాపిటల్ ఖర్చు ఎంత అధికమో అంత. ఆప్షన్ 4 ఆర్థిక సంవత్సరం అంతానికి పేర్కొన్న ప్రభుత్వ అప్పులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రానికి పన్నుల రాబడి 2018-21 ఆధారం చేసుకొని అవరోహణ క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ రాష్ట్రాల పన్నుల రాబడి, ఆప్షన్ బి రాష్ట్ర పన్నేతర రాబడి, ఆప్షన్ సి కేంద్ర పన్నుల వాటా, ఆప్షన్ డి సహాయార్థం మంజూరు గ్రాంట్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ABCD. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాల బడ్జెట్లో అభివృద్ధి వ్యయం కోసం ఎక్కువ వాటా కలిగిన రాష్ట్రాలకు అవరోహణ క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఒడిశా, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి కర్ణాటక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర 2023-24 బడ్జెట్కు సంబంధించి సరైనది ఏది? ఆప్షన్ ఏ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు 2023 ఫిబ్రవరి 6న బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆప్షన్ బి మొత్తం బడ్జెట్ రూ. 2,90,366 కోట్లు. ఆప్షన్ సి బడ్జెట్లో అత్యధిక ఆదాయం పన్నుల రూపంలో వస్తుందని ప్రకటించారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ ABC. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రభుత్వం చేసే ఏ రకమైన వ్యయం ద్వారా ఆస్తుల సృష్టి జరుగుతుంది? ఆప్షన్ 1 ఆదాయ వ్యయం, ఆప్షన్ 2 మూలధన వ్యయం, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 కోశ లోటు GDP, ఆప్షన్ 2 ప్రాథమిక లోటు ద్రవ్య సప్లై, ఆప్షన్ 3 బడ్జెట్ లోటు రెవెన్యూ వ్యయం రెవెన్యూ రాబడి, ఆప్షన్ 4 మానిటైజ్డ్ డెఫిసిట్ వడ్డీ చెల్లింపులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా వచ్చిన రాబడి బడ్జెట్లో ఏ విభాగానికి చెందుతుంది? ఆప్షన్ 1 రెవెన్యూ రాబడులు, ఆప్షన్ 2 పన్నేతర రాబడులు, ఆప్షన్ 3 రుణ మూలధన రాబడులు, ఆప్షన్ 4 రుణేతర మూలధన రాబడులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వ రాబడులు స్వీకరించిన రుణాలు పాత రుణాలు వసూలు దేనికి చేరుతాయి? ఆప్షన్ 1 భారత సంఘటిత నిధి, ఆప్షన్ 2 అసంఘటిత నిధి, ఆప్షన్ 3 భారత ప్రభుత్వ ఖాతా, ఆప్షన్ 4 ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర రెవెన్యూ వ్యయాల్లో అత్యధిక వాటాలు నమోదైన వరుస క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ సాధారణ సేవలపై వ్యయాలు, ఆప్షన్ బి ఆర్థిక సేవలపై వ్యయాలు, ఆప్షన్ సి సామాజిక సేవలపై వ్యయాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ CBA. నెక్స్ట్ క్వశ్చన్, 2018-21 సగటు తలసరి ఆదాయ రాబడికి సంబంధించి దేశంలో అత్యధికంగా ఉన్న 3 వరుసల రాష్ట్రాలు గుర్తించండి. ఆప్షన్ 1 తెలంగాణ, గోవా, కేరళ, ఆప్షన్ 2 గోవా, కేరళ, తెలంగాణ, ఆప్షన్ 3 గోవా, తెలంగాణ, కేరళ, ఆప్షన్ 4 కేరళ, తెలంగాణ, గోవా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఆప్షన్ ఏ 2022-23 సంవత్సరానికి అంచనా వేసిన రాష్ట్ర రెవెన్యూ మిగులు రూ. 3,775 కోట్లు. ఆప్షన్ బి 2023-24 సంవత్సరానికి అంచనా వేసిన రాష్ట్ర రెవెన్యూ మిగులు 4,881 కోట్లు. ఆప్షన్ సి రాష్ట్ర ప్రభుత్వం 2022-23లో SRBM ప్రకారం మొత్తం GSOPలో కోశలోటు 4% కంటే మించకూడదని లక్ష్యంగా పెట్టుకుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎకనామిక్ సర్వే 2022-23 ప్రకారం ఆరోగ్య రంగంపై ఆర్థిక సంవత్సరం 2023లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వ్యయం. ఆప్షన్ 1 జీడీపీలో 3.1%, ఆప్షన్ 2 జీడీపీలో 2.1%, ఆప్షన్ 3 జీడీపీలో 3.4%, ఆప్షన్ 4 జీడీపీలో 2.5%. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారత ఆర్థిక వ్యవస్థ 2020-21కి సంబంధించి క్రింది వాణిలో నిజమైనదేది? ఆప్షన్ 1 ఆర్థిక వ్యవస్థ వి ఆకారంలో కోలుకున్నది. ఆప్షన్ 2 సేవా రంగంలో ధనాత్మక వృద్ధిని నమోదు చేసింది. ఆప్షన్ 3 దిగుమతుల్లో తరుగుదల ఎగుమతుల్లో తరుగుదల కంటే తక్కువగా ఉంది. ఆప్షన్ 4 దిగుమతుల్లో పెరుగుదల ఎగుమతుల్లో పెరుగుదల కంటే ఎక్కువగా ఉంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కనిష్ట ప్రత్యామ్నాయ పన్ను దేనిపై విధిస్తారు? ఆప్షన్ 1 సినీ పరిశ్రమ, ఆప్షన్ 2 మూలధనంపై ఆదాయం, ఆప్షన్ 3 శూన్య పన్ను కంపెనీలు, ఆప్షన్ 4 ప్రొఫెషనల్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం ఏ పన్నును విధించి వసూలు చేసి వాటిని సంపూర్తిగా రాష్ట్రాలకు కేటాయిస్తుంది? ఆప్షన్ 1 రైల్వే ఛార్జీలు, ఆప్షన్ 2 స్టాంప్ డ్యూటీ, ఆప్షన్ 3 సేల్స్ ట్యాక్స్, ఆప్షన్ 4 కార్పొరేషన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అసమానతలు తగ్గించేందుకు ప్రభుత్వ పన్ను విధానాన్ని అవలంబిస్తుంది. ఆప్షన్ ఏ అనుపాతపు పన్ను విధానం, ఆప్షన్ 2 పురోగామి పన్ను విధానం, ఆప్షన్ 3 తిరోగామి పన్ను విధానం, ఆప్షన్ 4 డిగ్రెసివ్ పన్ను విధానం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకవేళ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.